హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. రాత్రి అయితే ఏ టైం అయినా షాంపూ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, ప్రిపేర్ చేసేసాం. మార్నింగ్ అయింది కదా, ఇప్పుడంతా ప్యాకింగ్ చేస్తున్నాం. బాటిల్లోకి అయితే నింపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే కొత్త షికాకాయి, కొత్త కుంకుడుకాయలు. అందువల్ల కొంచెం రెడ్ కలర్ అయితే థిక్ కలర్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు పాతవి వేరులాగా ఉంటుంది, కొత్తవి వేరులాగా ఉంటుంది. మనం అసలు కలర్స్ ఏమి కలపం కాబట్టి, న్యాచురల్ కాబట్టి కలర్ అయితే ఇలా ఉందన్నమాట. ముందే ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మొన్నటి వరకు బాగా రెడ్ కలర్లో ఉంది అక్క, ఇప్పుడు ఏంటి ఈ కలర్లో ఉంది అని అంటారు కొంతమంది, డౌట్స్ వస్తాయి. అందుకే చెప్తున్నా. ఇంకా నేను షికాకాయ, కుంకుడుకాయ, మెంతులు ఇవన్నీ కూడా అన్నీ కూడా కొంచెం కొత్తవి కాబట్టి తెల్ల రంగు ఉంటుంది అనమాట. అంత మరీ కలర్ చేంజ్ అయ్యేంత కలర్ అయితే ఉండదు. ఇప్పుడు చూపిస్తాను లాస్ట్లో మీకు పిప్పు కూడా. అప్పుడు దానికి ఇప్పుడు దానికి డిఫరెంట్. అయినా షాంపూ ఏంటంటే మనం ప్రిపేర్ చేసి పక్కన పెడితే రోజు రోజుకి అనేది కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట. అదే నిదానంగా కలర్ చేంజ్ అయ్యిద్ది. లోపల అయితే బాగా అట్ట బాక్సులు కట్ చేసి ఆయిల్ ప్యాకింగ్ చేస్తున్నారు. షాంపూలు కూడా పోసేస్తే ఈ లోపు షాంపూ కూడా ప్యాకింగ్ చేసుకుని డిటీడీసీ దగ్గరికి వెళ్ళి ఈ రోజు మొత్తం మనకి ఆయిల్ షాంపూలు ఇవేసి రావడమే. మ్యాంగోస్ అయితే లేవు ఈ రోజు. మ్యాంగోస్ ఆర్డర్స్ ఉన్నాయి, కాకపోతే ఈ రోజు ఇంకా ఆయిల్ ఇవన్నీ వేసి లేట్ అయిందని చెప్పాక అందుకే మ్యాంగోస్ అయితే ఆటలు రేపు అనమాట. అది ఇదిగో చూడండి, కుంకుడుకాయలు షికాకాయ కూడా కొత్తగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం చింత చెట్టుకి చింతకాయలు తిరిపితే కొత్తలో ఎట్లా ఉంటాయి, పాత పడిన తర్వాత ఎట్లా ఉంటాయి అట్లా అనమాట. అందుకే కలర్ ఆ విధంగా వచ్చిందనమాట. సరే ఫ్రెండ్స్, మరి అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బై బై.